సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం కుక్కట్పల్లిలో మార్చ్ 28న గ్రాండ్ ఓపెనింగ్. దురంధర్ ద రివెంజ్, దురంధర్ పార్ట్ 2 మూవీ. సో దాని గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా చాలా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే అది క్రియేట్ చేస్తున్న హైప్ కానీ, దాని అప్డేట్స్ చూస్తుంటే అది క్రియేట్ చేస్తున్న ఆ సంచలనాలు కానీ నార్మల్ మేకర్స్కి సాధ్యం కానివన్నమాట. సో ఇప్పటివరకు మనం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో చూసుకుంటే ఒక స్టార్ హీరోతో పాటు సేమ్ లెవెల్ ఆఫ్ క్రేజ్ లేదంటే దానికంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న మేకర్స్ చాలా తక్కువ మంది. మనకి సడన్గా గుర్తొచ్చేది లైక్ ఎస్ఎస్ రాజమౌళి గారు లాంటి వ్యక్తి. మనం తెలుగు ఆయన కాబట్టి మనకి ఈజీగా స్ట్రైక్ అవుతుంది ఆ నేమ్. బట్ ఇప్పుడు ఆదిత్యధర్ అనే పేరు బాగా గట్టిగా వినబడుతుంది. దురంధర్ లాగా ఆదిత్యధర్, ఇప్పుడు రియల్ దురంధర్ ఆదిత్యధర్ అని చెప్పి ఎవరికి వారు పోస్ట్ చేస్తున్నారు. ఈవెన్ పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్, మన ఆర్జీవి గారు లాంటి వ్యక్తి కూడా రియల్ దురంధర్ అని చెప్పి నా రణ్వీర్ సింగ్ని మెన్షన్ చేసి రియల్ దురంధర్ అని చెప్పి ఆదిత్యధర్ని మెన్షన్ చేశారనమాట. సో ఇవి హైలైట్స్ ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే ఆ సినిమా సంచలనాలు. బట్ నేను జస్ట్ శాంపుల్కి ఈరోజు జస్ట్ ఒక 4 or 5 హైలైట్స్ చెప్తాను. ఆ సినిమా క్రియేట్ చేస్తున్న ఇప్పుడున్న ఈ టైంలో ఆ సినిమా ఎందుకు వైరల్ అవుతుంది, ఏ అప్డేట్స్ ఉన్నాయి, మేజర్ అప్డేట్స్ అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో మోస్ట్లీ అంటే మీకు దురంధర్ పార్ట్ 2 చూస్తే స్పాయిలర్స్ ఉండొచ్చు మేబీ కొన్ని చిన్నవి. బట్ స్పాయిలర్స్ అని నేను అనుకోను, ఎందుకంటే ఏది స్పాయిలర్ కాదు. దురంధర్ మొత్తం స్టోరీ చెప్పేసినా కూడా దురంధర్ 2 ఆడియన్స్ అయితే క్రేజ్ అయితే తగ్గదు, ఆడియన్స్ ట్రాఫిక్ అయితే తగ్గదు. సినిమా చూసే ట్రాఫిక్ ఇంకా ఎక్కువ మందే చూస్తారు తప్ప అది స్పాయిలర్ అయితే కాదు. ఖచ్చితంగా అది ఒక బూస్టర్ అవుతుంది నాకు తెలిసి, ఏదైనా ఒకవేళ స్పాయిలర్ వచ్చినా కూడా. బట్ మనమైతే అంత స్పాయిలర్స్ ఏం చెప్పట్లేదు, కానీ కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటే దురంధర్ పార్ట్ 2లో ఐ మీన్ ద రివెంజ్లో ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటుంది. దురంధర్ ఫ్రెండ్, మన రణ్వీర్ సింగ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉంటాడు పిందా అని. సో అతను అనమాట, అతను దురంధర్ని లైక్ హంజాని ఆర్ ఎల్స్ జస్కీరత్ని చూసే విధానంలో కొంచెం ఐ మీన్ డార్క్ మోడ్లో ఒక గోస్ట్లా కనిపిస్తాడు. దానికి ఆ సీక్వెన్స్ పేరు ఏంటంటే గోస్ట్ బార్న్ ఆఫ్ షాడోస్. సో ఆ సీక్వెన్స్లో మొత్తం డార్క్ స్పేస్లో గోస్ట్లా కనిపిస్తూ ఉంటాడు రణ్వీర్ సింగ్. సినిమా చూసిన ప్రతి ఒక్కరు, ఐ థింక్ ఈవెన్ ఫిల్మ్ మేకర్స్ కూడా, ఖచ్చితంగా చెప్తున్నాను నా గట్ ఫీలింగ్తో, ఫిల్మ్ మేకర్స్ కూడా ఆ సీన్ CGI అనే అనుకున్నారు. అది నిజంగా రణ్వీర్ సింగ్కి మేకప్ వేశారని ఎవ్వరు అనుకోలేదు. బట్ అది ఇప్పుడు ప్రీతి షీల్ సింగ్ అని చెప్పి సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ఆ వీడియో రిలీజ్ చేసిందనమాట. రియల్గా మన హంజా అలీ ఆర్ జస్కీరత్ అలియాస్ రణ్వీర్ సింగ్కి ఆ మేకప్ వేశారనమాట. ఆ గోస్ట్లీ మేకప్, గోస్ట్లా కనిపించే మేకప్. సో అది ఓవర్ నైట్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది రియల్ ప్రాస్థెటిక్ మేకప్ అని చెప్పి. అండ్ రణ్వీర్ సింగ్ గురించి కూడా ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది, ఎందుకంటే ఆయన సినిమా కోసం ప్రాణం పెట్టేసాడని చెప్పాలి. మనం ఇప్పుడు నిజం మాట్లాడుకుంటే బాలీవుడ్లో ఒకప్పుడు ఖాన్ హవా నడిచింది, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్. బట్ ఇప్పుడు బాలీవుడ్ని నాకు తెలిసి శాసిస్తుంది రణ్బీర్ కపూర్. వీళ్ళిద్దరూ మేజర్ ఫేసెస్ ఆఫ్ బాలీవుడ్ అయిపోయారనమాట. సో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. యానిమల్ వచ్చింది, వాహ్ అనుకున్నారు. అంతకుముందు చాలా సినిమాలు రణ్బీర్ కపూర్వి చాలా సినిమాలు వచ్చినాయి, లైక్ సంజు కానీ, బర్ఫీ కానీ, తన క్యారెక్టరైజేషన్తో ఒకవైపు ఇలాంటి బయోగ్రఫీస్ చేస్తూ. సో అంత కష్టపడి సంపాదించుకున్న రణ్బీర్ కపూర్ ఆ ఇమేజ్, రణ్వీర్ సింగ్ మొన్నటి వరకు ఆ రేంజ్లో పోటీ ఎప్పుడు ఇవ్వలేదు. అంటే సంజయ్ లీలా బన్సాలి గారి సినిమాలు చేశాడు, అదే పద్మావతి చేశారు. బట్ ఏంటంటే రణ్బీర్ కపూర్కి పోటీ నేను అనే రేంజ్లో ఎప్పుడు అనిపించలేదు. కానీ దురంధర్ చూసిన తర్వాత, దురంధర్ పార్ట్ 2 ఎస్పెషల్లీ చూసిన తర్వాత కంప్లీట్గా ఈ హోల్ దురంధర్ ఎక్స్పీరియన్స్తో ఇప్పుడున్న మూమెంట్లో రణ్బీర్ కపూర్ కంటే రణ్వీర్ సింగే టాప్లో ఉన్నాడు అని అందరూ అంటున్నారు అనమాట. ఈవెన్ హోల్ బాలీవుడ్ ఏంటి, హోల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేస్తుంది. అది ప్రాణం పెట్టాడు. ఆ సీన్కి CGIలో చేయొచ్చు, ఆ సీన్ కావాలనుకుంటే మేబీ. బట్ దానికి నిజంగా ప్రాస్థెటిక్ మేకప్, ఆ గోస్ట్లీ లుక్ వేసి దాన్ని ఎంతసేపు క్యారీ చేసి ఉంటాడో మేబీ
మనకి చూసేవాడికి ఏదో ప్రాస్థెటిక్ మేకప్ అంటే ఏదో అనుకుంటాం. మనం దశావతారం సినిమా BTS బిహైండ్ ద సీన్స్ క్లిప్స్లో చూసాం. కమల్ హాసన్ గారు ఎంతసేపు కొన్ని క్యారెక్టర్స్ని అలా క్యారీ చేశారు ప్రాస్థెటిక్ మేకప్ని. సో ఇప్పుడు రణ్వీర్ సింగ్ అలాంటి సీన్ కోసం ఆ ప్రాస్థెటిక్ మేకప్ అవసరం లేకపోయినా వేసుకున్నారేమో అనిపించింది నాకు. ఈవెన్ ఆదిత్యధర్ కూడా నాకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అయినా వాళ్ళు ఎంత ఛాలెంజ్ చేశారంటే పాకిస్తాన్తో ఛాలెంజ్ చేసినట్టు చేశారు మన ఇండియన్ ఆర్మీ. ఇది రిలీజ్ అయింది, తర్వాత ఒక 3 monthsలో రిలీజ్ అవుద్దని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు. దురంధర్ పార్ట్ 2 అనుకున్నట్టే రిలీజ్ అయింది. మన చాలా ఫిక్షనల్ సినిమాలు మాట్లాడుకుంటే ఎప్పుడో సంవత్సరం తర్వాత డేట్లు ఇస్తూ ఉంటారు. ఈవెన్ రాజమౌళి గారికి కూడా సాధ్యం అవ్వలేదు ఇది. రాజమౌళి గారు కూడా ఒక డేట్ ఇస్తారు. RRR విషయంలో చూసాం, చాలా సినిమాల విషయంలో చూసాం. ఈవెన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వారణాసి సినిమాకి కూడా ఎవరికీ నమ్మకం లేదు. మాకు నమ్మకం లేదు దొర అంటూ మీమ్స్ వేస్తూ ఉంటారు. రాజమౌళి గారు ఒక డేట్ ఇచ్చారంటే, రిలీజ్ డేట్ ఫస్ట్ ఒక డేట్ ఇచ్చారంటే దాని మీద ఎవరికి నమ్మకం ఉండదు, రిలీజ్ అవుద్దా లేదా, మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకుంటూ ఉంటారు. బట్ ఆదిత్యధర్ అసలు అందరినీ షాక్ చేశాడు. దురంధర్ పార్ట్ 1 వచ్చింది, ఒక 3 months తర్వాత ఈ సినిమా రిలీజ్ అయింది. అసలు మొత్తం ఇప్పటికీ ఈ 4 daysలో 750 crores గ్రాస్ కలెక్ట్ చేసిందంట. 3 daysకే ఫస్ట్ వీకెండ్కే 500 crore దాటింది కలెక్షన్స్. సో అలాంటి సినిమా అనమాట ఇది. అండ్ ఈ BTS వీడియో, ఈ బిహైండ్ ద సీన్స్ ప్రీతి షీల్ సింగ్ అనే ఒక మేకప్ ఆర్టిస్ట్, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ షేర్ చేస్తే అది ఓవర్ నైట్ తెగ ట్రెండ్ అవుతుంది. చాలామంది ఈవెన్ ప్రతి అఫీషియల్ న్యూస్ ప్లాట్ఫామ్స్లో కూడా ట్రెండ్ అవుతుంది అనమాట. అండ్ మనం కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే 4 daysలో 750 crores గ్రాస్ వచ్చిందంట. 3 daysకే ఫస్ట్ వీకెండ్కే 500 crores అయితే కలెక్ట్ చేసింది. అండ్ స్పై యూనివర్స్ గురించి మాట్లాడుకుందాం. దర్ స్పై యూనివర్స్ అంటున్నారు. ఎందుకు వచ్చింది దర్ స్పై యూనివర్స్ అనేది అంటే, అఫీషియల్గా వాళ్ళు ఏమి దర్ స్పై యూనివర్స్ ఉంటుందని చెప్పి ఎవరు మెన్షన్ చేయలేదు. బట్ దురంధర్ పార్ట్ 2లో యూరి సర్జికల్ స్ట్రైక్ సిమిలర్ అయ్యేలాగా, ఆ సీక్వెన్స్ కలిసేలాగా యామి గౌతమ్ క్యామియో ఉంటుంది అనమాట. చిన్న క్యామియో, బట్ సర్ప్రైజింగ్ క్యామియో. యామి గౌతమ్ తెలిసిందే కదా మీకు, ఒక మన తెలుగులో కూడా ఆమె చేశారు. ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ అంబాసిడర్ అప్పట్లో, చిన్నప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ యాక్ట్రెస్ అంటూ ఉంటారు కొంతమంది. ఆమె మన దగ్గర కూడా ఒక 2-3 సినిమాలు చేసి 2 సినిమాలు ఎన్నో చేశారు ఒక సినిమాను. బట్ ఇక్కడ అంత సక్సెస్ అవ్వలేదు. కానీ బాలీవుడ్లో ఒక రేంజ్లో ఆవిడకి ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసుకున్నారు. ఆవిడ సినిమా అంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా చూస్తారు. ఎందుకంటే ఆవిడ ఊరికే సినిమా ఏది పడితే అది చేయదు అనమాట. సో అలాంటి ఆమె ఆదిత్యధర్ వైఫ్. సో ఇప్పుడు ఆ కపుల్కి వస్తున్న మీమ్స్ ఏంటంటే, కింగ్ ఆఫ్ లైరీ అని చెప్పి లేయారీ అని చెప్పి మనం దురంధర్లో చూసాం. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్, మదర్ ఆఫ్ పాకిస్తాన్ అని ఈ కపుల్కి పేరు పెట్టారు మన మేమర్స్, మన ఇండియన్ నెటిజన్స్. సో ఇదనమాట దర్ స్పై యూనివర్స్ అని వచ్చేసింది, ఒకటి క్రియేట్ అయింది. ఎందుకంటే యూరి ద సర్జికల్ స్ట్రైక్ రిఫరెన్స్ దీనిలో యూజ్ చేయడం వల్ల ఇన్ ఫ్యూచర్ ఇవి రెండు ఈ దర్ స్పై యూనివర్స్ పేరు మీద కొన్ని సినిమాలు రావచ్చు అని చెప్పి ఫ్యాన్స్ అయితే బలంగా ఫిక్స్ అయిపోయారు. మేబీ అది ట్రూ కూడా. సో అండ్ ఈ స్పై యూనివర్స్ కంపారిజన్లో YRF స్పై యూనివర్స్తో కంపేర్ చేస్తున్నారు. కంపేర్ చేసి ఇదిరా సినిమా తీయడం అంటే అని చెప్పి, అందులో ఇదిరా డైలాగ్ అంటే అని చెప్పి, మన దూకుడు సినిమాలో మహేష్ బాబు గారు ఫట్ మని కొడతా ఉంటారు కదా, ఎంఎస్ నారాయణ గారిని చూపించి ఇంకొకరిని కొడతా ఉంటారు కదా, అదిరా డైలాగ్ చెప్పడం అంటే, ఇదిరా డైలాగ్ మాడ్యులేషన్ అంటే. అలాగా ఇదిరా సినిమా తీయడం అంటే, ఇదిరా ఏజెంట్ అంటే. బికాజ్ ఏంటంటే మనం YRF స్పై యూనివర్స్లో ఈవెన్ పఠాన్లో పాకిస్తాన్ స్పై దీపికా పడుకునే పఠాన్ సినిమాలో. సో ఆమె ఎలా ఉంటుందంటే బికినీ వేసుకుని ఇలాంటి సీన్స్ ఉంటాయి. బట్ అదే పాకిస్తాన్ స్పై ఇండియాలో ఎలా ఉన్నాడు అనేది దురంధర్లో చూపించాడు అనమాట. ఒక సిక్ లాగా, ఒక బేసిక్ అక్కడ పంజాబీ సింగ్ లాగా కనిపిస్తాడు. బట్ పాకిస్తానీ స్పై అతను అక్కడ డ్రగ్స్ నుంచి ఇక్కడ డ్రగ్స్ దందా చేయడం, ఈ ఆయుధాలు స్మగ్లింగ్ ఇవి చేయడం, ఆయుధాలు ట్రాఫికింగ్ చేయడం, వెపన్ ట్రాఫికింగ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు అనమాట, డీలర్ లాగా. సో ఇలాంటి స్పైస్ని చూపించారు. ఒరిజినల్గా చూపించండి అని చెప్పి, ఇలా చూపించడం అని చెప్పి చాలామంది పాపం YRF స్పై యూనివర్స్ మీద పడ్డారు ఈ నెటిజన్లు, మేమర్స్ అందరూ. సో అదొకటి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, మన తెలుగు వాళ్ళని కూడా కొన్ని సినిమాల్ని మెన్షన్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు ఏంటంటే లైక్ ఓపెన్గా మాట్లాడుకుంటే, లైక్ కొన్ని సినిమాలు లైక్ కింగ్డమ్ కానీ, లేదంటే దేవరా కానీ, కొన్ని సినిమాలు ఏంటంటే సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ అయితే పార్ట్ 2 రిలీజ్ చేద్దాం అనే ఆలోచనలో మన మేకర్స్ ఉన్నారు. విచ్ ఈజ్ ట్రూ. అంటే మార్కెట్లో ఇది కరెక్ట్, ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండాలి, అంటే ఆడియన్స్కి నచ్చితే పార్ట్ 2 తీద్దాం.
నచ్చకపోతే డ్రాప్ అవుదాం ఇదే ఆ సెన్స్ మంచి సెన్స్. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేయొద్దు, ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టు సినిమా తీయాలి. ఆడియన్స్ మెచ్చుకుంటే ఇంకో సినిమా తీద్దాం, అంటే డిమాండ్ సప్లై లాగా ఉందామని చెప్పి మన మేకర్స్ చాలామంది అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ మన మేమర్స్, నెటిజన్స్ వీళ్ళందరూ ఏమిటంటే ట్రోల్ చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు. సో ఇదిరా సినిమా తీయడం అంటే, పార్ట్ 2 తీయడం అంటే ఇదిరా. సినిమా సక్సెస్ అయిన తర్వాత చూద్దామని చెప్పి ఒక పార్ట్ 1 రిలీజ్ చేసి లాస్ట్లో ఒక హుక్గా ఒక సీన్ పెట్టేసి సినిమా హిట్ అయితే పార్ట్ 2 తీస్తాం, ఈ కైండ్లో చూపించడం కాదురా అని చెప్పి మేమర్స్, నెటిజన్స్ అయితే మన వాళ్ళ మీద కూడా కొంతమంది మీద పడ్డారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ని అయితే ఇంకా మామూలుగా కాదు, వాళ్ళని ఆడేసుకుంటున్నారు ఒక రేంజ్లో. సో ఆదిత్య ధర్ ఒకవేళ నిజంగా ధర్ స్పై యూనివర్స్ తీస్తే మాత్రం అతనికి అసలు ఇప్పటి నుంచే ఆ హైప్ అయితే ఉంది. ఆ మార్కెట్ వాల్యూ ఏ రేంజ్లో ఉంటుందో మనం అయితే చెప్పలేం. నాకు తెలిసి ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా ధర్ స్పై యూనివర్స్ నుంచి కొన్ని సినిమాలు ఇలా ఇంటర్లింక్ అయ్యి వస్తాయన్నమాట క్యారెక్టర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే రియల్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, రియల్ క్యారెక్టర్స్ బాగా కనెక్ట్ అయింది అందరూ. మాధవన్ గారి క్యారెక్టర్ అది అజయ్ సన్యాల్ అని సినిమాలో పెట్టాడు, అజయ్ దోవల్ గారి క్యారెక్టర్ అని చెప్పి మన వాళ్ళందరూ ఎవరికైనా అర్థమైంది ఆల్మోస్ట్. మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజయ్ దోవల్ గారి క్యారెక్టర్ అజయ్ సన్యాల్ అని చెప్పి ఆర్ మాధవన్ గారు చేశారని చెప్పి. అండ్ ఇంకొకటి చూసుకుంటే సంజయ్ దత్ క్యారెక్టర్ ఉంది, ఎస్పీ చౌదరి అస్లాం. అదేంటంటే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాకిస్తాన్లో చౌదరి అస్లాం ఖాన్ అని చెప్పి ఆయన క్యారెక్టర్ అనమాట. సో ఈ 2 క్యారెక్టర్స్ బాగా ట్రెండ్ అయినాయి. సో ఇదొక అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ క్యారెక్టరైజేషన్స్కి అయితే చాలామంది ఈవెన్ ఇప్పుడు వాళ్ళ గురించి గూగుల్లో అది సెర్చ్ చేస్తున్నారు, ఏంటి వాళ్ళ అంటే సిమిలర్ ఉందా వాళ్ళ లైఫ్. ఎందుకంటే రియల్ లైఫ్లో కనిపించే క్యారెక్టర్స్ కదా, పేర్లు మార్చి ఇక్కడ ఎలా ఉంది, సో సిమిలర్గానే ఉందా, ఫిక్షనల్ ఎంత ఉంది, సినిమాలో చూపించిన స్టోరీ వాళ్ళ రియల్ లైఫ్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నారు అనమాట. దాంతోపాటు అలాగే ఆర్జీవీ ట్వీట్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఇందాక మెన్షన్ చేసుకున్నాం. ఆర్జీవీ ట్వీట్ ఏంటంటే రీల్ దురంధర్ సినిమాలో కనిపించిన దురంధర్ పాకిస్తాన్ టెర్రరిస్ట్స్ని, పాకిస్తాన్ వాళ్ళని వణికిస్తే మన ఆదిత్యధర్ ఇక్కడ బయట ఫిల్మ్ మేకర్స్ని వణికిస్తున్నాడు తన వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, తన వే ఆఫ్ నెరేటింగ్ స్టోరీతో అని చెప్పి ఆర్జీవీ అయితే ట్వీట్ చేశారనమాట. ఫిల్మ్ మేకర్స్ మీద రివెంజ్లా ఉంది ఇది అని చెప్పి. సో అది ఇంకోటి ఏంటంటే నెట్ఫ్లిక్స్లో మనం చూసాం పార్ట్ 1 దురంధర్ పార్ట్ 1, బట్ పార్ట్ 2 మాత్రం జియో హాట్స్టార్లో చూస్తాం, అందరికీ తెలిసిందే, బికాస్ జియో స్టూడియోస్ ప్రొడక్షన్ కంపెనీ కాబట్టి. సో ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి, లైక్ బడే సాబ్ అనే క్యారెక్టర్ దవూద్ ఇబ్రహీంని మెన్షన్ చేస్తూ, ఇది స్పాయిలర్ అవ్వచ్చు బట్ దాని మీద ఒక సెపరేట్ వీడియో మాట్లాడుకుందాం మనం. దానికి కూడా చాలామంది కనెక్ట్ అయ్యారు, తన గురించి కూడా రీసెర్చ్ చేస్తున్నారు. అందులో సినిమాలో చూపించినట్టే ఉందా అప్పుడు బయట దవూద్ ఇబ్రహీం స్టేటస్ ఏంటి, అతను బతికే ఉన్నాడా, పోయాడా, ఉంటే ఎలా ఉన్నాడు, బెడ్ మీద చావు బ్రతుకుల్లో ఉన్నాడా, లేదు బయట తిరుగుతున్నాడా, అండ్ ఇంకా ఆ డీ కంపెనీని తనే నడిపిస్తున్నాడా, లేదు ఒకవేళ చచ్చిపోయినా కూడా చేస్తున్నారా, లేదు పాకిస్తాన్లోనే ఉండి పాకిస్తాన్ వాళ్ళు డ్రామా ఆడుతున్నారా, లేదు పాకిస్తాన్ మానేసి ఇప్పుడు పాకిస్తాన్ వదిలి వేరే దేశాలకు వెళ్ళిపోయాడా, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయన్నమాట. చాలా క్వశ్చన్ మార్క్స్, చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు. దాని మీద ఇంకొక వీడియో చేసుకుందాం. దట్స్ ఆల్ గైస్. దురంధర్ ద రివెంజ్, అది పాకిస్తాన్ మీద ఆర్మీ ఎలా అయితే రివెంజ్ తీర్చుకుందో, ఒక ఫిల్మ్ మేకర్ కూడా రివెంజ్ తీర్చుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఈ రివెంజ్ అనే పదం ఎందుకు వచ్చిందంటే, పాకిస్తాన్ దీనికి రెస్పాండ్ అయ్యి ఏం చెప్పిందంటే, తప్పు ఈ కరాచీ దాన్ని ఏమంటారు లియారీ వీధులు కానీ, లియారీ కల్చర్ కానీ, ఆ కరాచీ కల్చర్ కానీ, ఆ పీపుల్ కానీ ఇలా ఉండరు, ఇది ఖచ్చితంగా కంప్లీట్ ఫిక్షనల్, కంప్లీట్ వాళ్ళు ఫేక్గా చూపించారు, వాళ్ళు ఓన్గా చూపించారు, ఇది ఇలా ఉండదు అని చెప్పి వాళ్ళు రెస్పాండ్ అయింది. పాకిస్తాన్ నుంచి కొంతమంది రెస్పాండ్ అయ్యారన్నమాట, కమెంటేటర్స్ కానీ, వాళ్ళ లోకల్ కమెంటేటర్స్ కానీ, కొంతమంది ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్, పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ కూడా రెస్పాండ్ అయ్యిందంట. రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఇంకొక సినిమాను కూడా అనౌన్స్ చేశారు, మేరా లియారీ అని చెప్పి ఒక సినిమాను కూడా అనౌన్స్ చేశారు. అంటే ఒరిజినల్గా పాకిస్తాన్ ఆ కరాచీ వీధులు ఎలా ఉంటాయి, లియారీ ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు సినిమాను కూడా అనౌన్స్ చేశారు. అండ్ దురంధర్ సినిమా ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత లియారీ మీద కొంతమంది టూర్ చేశారు, లైక్ ఎక్స్ప్లోరేషన్ వీడియోలు చేశారు. మనం హోమ్ టూర్ వీడియోలు ఎలా చేస్తామో, వీధులు ఎలా చేస్తామో అలాంటి వీడియోలు కూడా చేశారనమాట. అవి కూడా విపరీతంగా ట్రెండ్ అయినాయి. దురంధర్ సామర్థ్యం ఇది, ఆదిత్యధర్ పనితనం ఇది, ఆదిత్యధర్ కెపాసిటీ, దురంధర్ యొక్క ప్రభావం ఇది అనమాట. ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది. సో ఇంకా ఎన్ని అప్డేట్స్ ఉంటాయో, ఎన్ని రికార్డులు కొల్లగొడతాయో, ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో అనేది మనం ఖచ్చితంగా వేచి చూద్దాం.
దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.